అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా కొత్తదంటి నడుము పిల్ల ముద్దలి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారిపోతుందా బాగ్రా జోలి వేసుకున్న అగ్రతాజ్ దానరా బుజిమా 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 రంగేలి బుజిమా 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 దివాలి బుజిమా 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 దిల్వాలి బుజిమా 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 బుల్బుల్లి KICK కి స్వాగతం సుస్వాగతం. సరికొత్త ఎపిసోడ్ కి వచ్చేసాం. అండ్ కవిత చెప్పాలా? ఏ వద్దు ప్లీజ్, నేను చెప్పలేను. చెప్పాలి కంపల్సరీయా? మీరంత బలవంత పెడుతున్నారు కాబట్టి చెప్పేస్తాను. చీకటి అంటే కొందరికి భయం, దెయ్యం అంటే చాలా మందికి భయం, కానీ భార్య అంటే దాదాపు అందరికీ భయం. అందుకే నేను అంటాను, బ్రహ్మచారి బతుకు నయం నయం. అలా కుదిరిపోతా ఉంటే మీరు మాత్రం సీరియస్ గా తీసుకోకండి, పెళ్లిళ్ళు చేసుకోండి ఒకటి రెండు కుదిరితే. ఓకే, సో ఇవాళ ఫస్ట్ గ్యాంగ్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. మోకాళ్ళు అట్టి ఊపారు. మీరు, మీ పేరు? నరేందర్. నరేందర్, ఏం చేస్తుంటారు? చదువుకుంటూ ఉంటారు. ఓకే, ఏ కాలేజ్? మల్లారెడ్డి. మల్లారెడ్డి, వెరీ గుడ్, సూపర్. మీరు? అనుష. అనుష, మీరేం చేస్తారు? మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీ పెద్ద ఫ్యాన్ అండి. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈవిడ టెన్షన్ లో ఉన్నారు. ఈవిడ కూడా ఫస్ట్ ఇయరా? మొత్తం నలుగురు సేమా? వెరీ గుడ్, అయితే ఇంకా అడగక్కర్లేదు నేను. సో ఖాళీ టైంలో ఏంటి, పాటలు పాడడం, డాన్స్ చేయడం లాంటి అలవాట్లునే? డాన్స్ చేస్తుంటారు. ఇందాక చేశారు అలా? వెరీ గుడ్, సూపర్. మాస్టర్? అనీష్. అనీష్, ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఇయర్ బీటెక్. ఓకే, అంటే ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో డాన్స్, సింగింగ్ ఏదో కొంచెం ఏదో ఒకటి తగులుకో. న్యూయార్క్ నగరం నిద్రోయ వేళ నేనే ఒంటరి చలిపోతుంటరి గాలులు తీరం వెతకదా అతకదు నాలుగు గద్దాల గోడల. అందరు బాత్రూమ్ సింగల్ అయితే మనం బాత్రూమ్ డాన్సర్. అవునా అనమాట. జాగ్రత్త అన్న, పడితే అయినా. వెరీ గుడ్. మేడం గారు? మేఘ్నా, మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? సింగింగ్ అంత ధైర్యం లేదు కానీ డాన్సింగ్. వెరీ గుడ్, సూపర్. మాది కూడా మనకి సేఫ్, ఎవరికి తెలియదు. వెరీ గుడ్. సో మీరు నలుగురు మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చారు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఏ బ్రాంచ్? సిఎస్సి. వెరీ గుడ్. అటెండెన్స్ జాగ్రత్తమా ఫస్ట్ ఇయర్ లో. అండ్ సబ్జెక్టులు కూడా ఎక్కువ ఉంటాయి. అవి ఒకసారి గట్టి ఇదేసామంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అలవాటు అయిపోద్ది. మీ గ్యాంగ్ పేరు ఉండాలి కదా, సో ఏం డిసైడ్ చేసుకున్నారు? ఏం రా ప్లగ్ లేనట్టు అట్లా మీ గ్యాంగ్ పేరు అదా? అలా పెట్టుకుందాం. మీరు చాలా ఫాస్ట్ అనుకున్నాను, ఇంకా కూడా వెళ్ళలేదు మీకు. ఏది మళ్ళీ నా బొమ్మను స్పెల్లింగ్ చెప్పుదాన్ని. ఈకల గ్యాంగ్. ఈకల గ్యాంగ్ మీది. వెరీ గుడ్. ఇటు ఈ దారుణాన్ని చూసిన తర్వాత ఇటు ఖాళీగా ఉంది, మరి ఇటు ఎవరు వస్తారా అని టెన్షన్ గా ఉంది. లెట్స్ వెల్కమ్ దెమ్.
కోలు తెరి కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ సౌండింగ్ ఇట్ లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ కోలు తెరి కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ సౌండింగ్ ఇట్ లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ లెట్స్ live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Much life di manalni nammukunnadi nanni muddu chesi hattu daatuda. Yahoo yahoo, oh bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo, bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo, oh bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. కోలు తెరి కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. నేను ఇటే అనుకున్నాను, ఇటుకంటే తేడాగా ఉన్నారు. వెరీ గుడ్, సూపర్. అండ్ చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ స్పెషల్లీ మీరు పాపం అమాయకంగా మూలున్నా కూడా చాలా బాగా డాన్స్ చేశారు. మీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బాధపడక, ఏం కాదు, అయిపోద్ది, ఇంకో 3 years ఉంటుంది. అది అట్లానే అనుకుంటున్నాను నేను కూడా. ఎంత నీ ఏజ్ ఎంత? 18. 18ఆ? వెరీ గుడ్. అందరూ 18ఏనా? యా నేను కూడా 18. ఓ మై గాడ్ ఓ 10-15 ఏళ్ల క్రితం నేను కూడా 18. సూపర్. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చాటింగ్ చేస్తుంటా. ఎవరితో? గర్ల్ ఫ్రెండ్ తో. 18కే? ఆ, ఇలా ఇలా ముందు చూపి తల కింద వచ్చు. ఖాళీ వద్దు లేకరు, డౌట్ ఏం లేదు. 18కి మొదలెట్టామంటే ఇంకేం మిగలదు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నా పేరు ఊర్జిత. ఊర్జిత. ఊర్జిత అంటే అర్థం? ఊర్జిత అంటే ఎనర్జీ. ఎనర్జీ ఏ భాషలో? ఇండియన్ లాంగ్వేజ్. ఇండియన్ లాంగ్వేజ్. కానీ చాలా స్పెషల్ గా ఆలోచించారు. వెరీ గుడ్, సూపర్. మీరేం చేస్తుంటారు? మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. వెరీ గుడ్. అండ్ మీరు మాస్టర్? రాఘవ. రాఘవ. మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంత చిన్న వయసులో స్పోర్ట్స్ ఏమైనా అలవాటు ఉన్నాయా? క్రికెట్ అలవాటు ఉంది. క్రికెట్ బాగా బ్యాటింగ్ బౌలింగ్ అన్ని చేస్తుంటా, ఆల్రౌండర్. నేను కూడా బాగా ఆడేవాడు క్రికెట్ ఆడియన్స్ లో. ఇప్పుడు కొట్టమల్లా నేను కొట్టేవాడిని అన్న. సో ఇంకేం చేస్తుంటారు ఖాళీ టైం క్రికెట్ కాకుండా? హెల్ప్ చేస్తుంటా. ఎవరికి? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ చేస్తుంటా. వెరీ గుడ్, సూపర్. అలాగే నువ్వు ఇంకా ఇంకా బాగా సోషల్ సర్వీస్ చేసి అందరికీ హెల్ప్ఫుల్ గా ఉండి ఎప్పటికైనా నువ్వు 6 pack తెచ్చుకోవాలని ఆశిస్తూ వెరీ గుడ్, వెల్కమ్. ప్రియాంక. మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు? అవును. ఎలా చెప్పేశాడు? ఏ కాలేజ్? ఇంకేం చేస్తుంటారు? రీడింగ్ బుక్స్. బుక్స్ చదువుతుంటారు. ఎలాంటి బుక్స్? హారర్ స్టోరీస్. హారర్. హారర్ స్టోరీస్. యా. ఓ పని చేయమ్మా, ఓకే. ఎగ్జాక్ట్ గా ఇవాళ రాత్రి 1 గంట తర్వాత ఓకే ఓకే లైట్లని ఆపేశాక మంచం కింద మాత్రం చూడద్దు. నేను చెప్తారా, మంచం కింద చూడొద్దు, జాగ్రత్తగా ఉండు. ఓకే? ప్రదీప్ కూర్చొని ఉంటాడు. ఏం మంచం కింద బూజు ఉంటది. ఈకల గ్యాంగ్ వీళ్ళది, ఈకల గ్యాంగ్. మరి మీది? ఈకల గ్యాంగ్ ఇది. సో మీరు పక్కపక్కల గ్యాంగ్. వాళ్ళన్న పక్కపక్కలు. ఈకల వాళ్ళన్న పక్కపక్కల. కరెక్టే, వాళ్ళ అన్నలాగే ఉన్నాను. వెరీ గుడ్. సో ఇకాలు పకాపకాలు మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడతారు. రచ్చరంబోలా. ఇందులో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు. అండ్ ఒకళ్ళు ఇక్కడున్న చీటీని పైకి గట్టిగా చదువుతారు. అక్కడ ఉన్న వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని 120 seconds లోపులో వీళ్ళు ఏం చెప్తున్నారో అది బయటికి చెప్పడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ ఆన్సర్లు ఇస్తుంటే 100 points వస్తాయి ఈచ్ ఆన్సర్. సో మాక్సిమం స్కోర్ చేసుకునే రౌండ్ ఇది. ఫస్ట్ రౌండ్ కాబట్టి ఇకాల గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు తెలివైన వాళ్ళు? అనీష్. ఏం మీరు కాదా? మీరిద్దరు రండి. నాన్న ఒకసారి మ్యూజిక్ బాగుందా మ్యూజిక్? నీకేం ప్రాబ్లం లేదు కదా? ఆల్లోకి కదా? పాటలు ఏమైనా మార్చమంటావా? నీ ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా పెట్టంటారు? లేదు కదా? అవసరం లేదు కదా? నీ పిచ్ ఉంది కదా? ఉంది కదా? ఉంది. అది ఓకే. Your time starts in 3, 2, 1, go. Second installment. గారు నీకేమో? సెటిలైట్. సెకండ్. సెటిలైట్. సెకండ్. సెటిలైట్. సెకండ్. సెకండ్. సెటిలైట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్. చాక్లెట్. సెకండ్. సెటిలైట్. సెకండ్. చంద్రముఖి చేతిలో చెంచా. చంద్రముఖి. చంద్రముఖి చేతిలో. చంద్రముఖి. చంద్రముఖి. చంద్రముఖి
వదలా బొమ్మాలి. చంద్రముఖి చంద్రముఖి నేను వదల బొమ్మాలి. చంద్రముఖి వదలా చేతిలో బొమ్మాలి, వదలా. చంద్రముఖి చేతిలో చెంచా. లక, లక, లక. నువ్వు నన్నేం చేయలేవురా. చంద్రముఖి ఎందుకురా చంపొద్దు? ఇంకా మేము వినిపియట్లే. చంద్రముఖి ఏంటనీష్? చంద్రముఖి చంద్రముఖి చేతిలో చందు చేతిలో చేతిలో ఏం వినిపించట్లేదు నాకు. చంద్రముఖి. ప్రదీప్ గారు ఏమో చెప్తారు మీకే. వైకుంఠానికి వీసా. ఓ అలా అంటారా? వైకుంఠానికి వీసా. వైకుంఠం 1 2 3 4 వై బై కుంఠం. బయారుడం వైకుంఠం బై టు ద ట్రూత్. వైకుంఠం ఏంట వై వైదా 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 వైకుంఠం వై డు యు గో? వై పిల్లికి బిచ్చం. పిల్లికి బిచ్చం. పెళ్లి కాలి బచ్చం. పిల్లి ఎందుకుగా? ఎందుకు పిల్లి చేసుకుంటాం మరి? పిల్లి పిల్లి కి పెళ్లికి పిల్లికి పిల్లికి బెల్ల పిల్లికి బిచ్చం. కద్దుకి బెల్ల. You're my darling, you're my darling, you're my darling, darling, baby. పిల్లికి బిచ్చం. పెళ్లికి బచ్చం. పిల్లికి బిచ్చం. పెళ్లి చేసుకుంటా ఇప్పుడు వద్దు. అదిరింది బావా. అదిరింది బావా. అద్రిన్ బాగా. కోడి బొచ్చు. కోడి బొచ్చు. కోడి బచ్చం. కోడి కోడి బొచ్చు. పొద్దున కోడి బొచ్చు. కొలుస్తున్నా. ఏయ్ చెప్పు. కోడి బిర్యానీ. ఆ కోడి 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 బొచ్చు. కోడి బాత్రూమ్ పోయింది. కోడి బాత్రూమ్ పోవడం, కోడి షాపింగ్ పోవడం అట్లాంటి ఉండదమ్మా. వెరీ గుడ్. ఒకటే ఒకటి కరెక్ట్ చెప్పారు ఇప్పటికి మీరు, ఇన్ని ఆడారు. అండ్ అది కూడా అదిరింది బావా. అదిరింది బావా. నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. కోడి బొచ్చు, పిల్లికి బిచ్చం, అయ్యో వైకుంఠానికి వీసా, చంద్రముఖి చేతిలో చెంచా. చంద్రముఖి లకలక కాదు. చెంచా కూడా పెట్టు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్న అన్నిటిలోంచి కలిపి మీరు ఒకటే ఒకటి ఆన్సర్ చేయగలిగారు. అండ్ 100 పాయింట్స్. ఆల్ ది బెస్ట్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది. మీకు ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయింది, 100 వచ్చింది. వాళ్ళకి ఎంత రావచ్చు? అలా కూడా అంతే వస్తుంది. వాళ్ళకు కూడా రాదు. మీకు ఓన్లీ 100 వస్తుందని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు నేను చంద్రశేఖర్. రండమ్మా. $120 seconds ఉంది. 120 seconds లో మాక్సిమం ఏంటంటే అని ఆన్సర్ చేయి. వాళ్ళు 100, నా 100. ఓకే, సో యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఇంట్లో ఈగలు. ఇంట్లో ఈగలు. ఆ ఇంట్లో ఈగలు. ఇంట్లో నగల. ఈగలు. ఇంట్లో ఈగలు. ఈగలు. ఇంట్లో. నువ్వంటే నాకు ఇష్టం. You're my darling, you're my darling, you're my darling, darling, baby. ఇంట్లో. మేఘన కావాలి. ఇంట్లో. ఇంట్లో ఈగలు. అన్నం తినవా? చి 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 చీ చీ చీ. చేతులను కలిపెట్టు. చీ చీ చీ. నువ్వంటే నాకు ఇష్టం. చీ 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 అంటున్నాడా? చీ. అన్నం తినవా? అరే చీ చీ చీ. నీ అన్నం కావాలేంట్రా బాబు. చీ చీ చీ. బాగున్నావా? మెదడు మోకాల్లో. మెదడు మోకాల్లో. ఆ? మెదడు మోకాల్లో. ప్రదీప్ మెదడు. నీ మెదడు మోకాల్లో ఉందంటోంది ఆవిడ. మెదడు. నీ మెదడు మోకాల్లో ఉందంట. మధ్యలో అది మెదడు. పెద్దిల్లు. మెదడు మోకాల్లో. మెదడు మోకాల్లో. ప్రదీప్ వదల్. మెదడు. బల బల మొగాడు. మెదడు. దంచవే మేనత కూతురా. దంచవే మేనత్త కూతురా. దంచవే. బార్కెళ్ళామా? బారుకెళ్తుంది, బీరు కొడుతుంది. దంచవే. బార్కెళ్ళామా? దంచవే మేనత్త కూతురా. మందు కొడదామా? నీ ఎంకమ్మ. నీ ఎంకమ్మ. ఇలా నిలిపిస్తాయి. నీ ఎంకమ్మ. దంచవే. దంచవే మేనత్త కూతురా. ఆ గట్టిగా చెప్పు. అరే తాటి ముంజలు. తాటి ముంజలు. తాలిబొట్టు. తాటి. తాటి ముంజ. ముంజలు. తాటి ముంజలు. సినిమా చూపిస్తామా? సినిమా. 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 చూపిస్తామా? సినిమా చూపిస్తా మామ. అరే నెక్స్ట్. అరే ప్లీజ్. టైం బాంబే
పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల హెడ్ ఫోన్స్ ఆయన కంటే కొంచెం బరువు ఉన్నాయి కాబట్టి సెట్ అయింది, అక్కడే ఉన్నాడు కదలకుండా. సో చాలా బాగా ఆడావు, వెరీ వెల్ ప్లేడ్. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే 120 seconds లో 100 seconds ఊరికినే పాటలు వినడానికి సరిపోయింది నీకు. కరెక్ట్. అండ్ 2-3 వర్డ్స్ ఆయనకి బాగా నచ్చాయి. భోజనం చేసావా, భోజనం చేద్దామా, బార్కి వెళ్దామా, ఆవిడ చిచ్చి అంది. తాటి ముంజలు రైట్ ఆన్సర్. సినిమా చూపిస్తామా రైట్ ఆన్సర్. 2 కరెక్టేలే. నువ్వు మిస్ అయినవి దంచవే మేనత్త కూతురా, మెదడు మోకాల్లో, అదే అరికాల్లో కదా నీది, ఇంట్లో ఈగలు అండ్ చిచ్చి. వెరీ వెల్ ప్లేడ్. 200 points. ఇదిగో ఈకలో మీరు 100, ఇదిగో పీకలో మీరు 200. అండ్ మనం వచ్చేసాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇలా ఆడుకోకుండా వేరేలా ఆడతాం అనమాట ఈ రౌండ్. ఈ బెలూన్స్ మీద మీ గ్యాంగ్ నుంచి ఒక్కొక్క అమ్మాయి వచ్చి కూర్చుంటారు. స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అన్న తర్వాత గో అంటాను. మీరు క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. సో క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తెస్తారు. అబ్బాయి కాకర పడ్డాడు. ఓకే, క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తెస్తారు. డైమండ్ ఎవరు ఫస్ట్ నాకు ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. అండ్ రైట్ ఆన్సర్ చెప్తే 200, రాంగ్ ఆన్సర్ చెప్తే -100. అండ్ మీ టీమ్మేట్స్ ఎవ్వరు మీకు హెల్ప్ చేయరు, మీరు మాత్రమే ఆడాలి. వాళ్ళకు ఎలా హెల్ప్ చేస్తే -100. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఈకల్ గ్యాంగ్ ఓలసుర్, పీకల్ గ్యాంగ్ పూజిత రండి. ఓకే, ఈకల్ గ్యాంగ్ అండ్ పీకల్ గ్యాంగ్ పక్క పక్కల ఏది ఇందాక నా పేరు ఎలా వద్దులే నేనే చదువుకుంటా. ఓకే, ఈకైకల గ్యాంగు పక్కపక్కల గ్యాంగు స్కోర్ కొంచెం దగ్గరలో ఉన్నా 100 వాళ్ళు లీడ్ లో ఉన్నారు. ఒక రైట్ ఆన్సర్ ఇచ్చేమ్మా, మనం 300కి వెళ్ళిపోతాం. ఓకే, రెడీ? సినిమాలు చూసి అలవాటు ఉంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. వేడి వేడి కోడి బిర్యానీ 5 రూపాయలకే. ఓహో, మన దేశంలో రాజకీయ పార్టీలు ఊరేగింపుల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, హలో, మెనూ కార్డు ఉందా? ఏంటి? ఒక బిర్యానీ ఇదిగో, మంచి లెగ్ పీస్ అయ్యి. ఇలా వచ్చిన అందరూ లెగ్ పీస్ అడిగితే నేను ఎక్కడ పోను? కోడుకున్నది 2 కాళ్ళు. మాట్లాడుకో. అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంత సన్నగా ఉంది? పోలియో కోడిని కానీ వేసారా? కోడి నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఎనుకాలు వస్తుంది అనుకుంటున్నావా? తిను. ఇదిగో, బాగా షౌట్లు ఎట్టేస్తున్నాయి, ఫ్యాన్ అయ్యి. ఏంటి ఫ్యానా? ఓ సారీ, నువ్వు ప్లాట్ఫామ్ గాడి కదా. షాప్ ని ఓనా? ఓనే. చిన్నకాయలైనా బాగుంది. బాగుంటుంది తిను. ఏ నూనె వాడతావు? మంచి నూనె. చాలురా బాబా. ఇదిగో, బిజిలరీ ఉందా? ఏంటి? ఆక్వాఫీనా? అక్కడ చెప్పు దిగుద్ది. ఈడెవడరా బాబా, ఇంగ్లీష్ మీడియం లో చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదిగో, వాటర్ చేయగడుకోవాలి. ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా? ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ గారు వాటర్ గ్లాసు ఏ చేత్తో తీసుకున్నారు? గో. వెరీ గుడ్, సూపర్. ఆవిడ ఎప్పుడో 2 days అయింది వచ్చి. ఆన్సర్ ఏంటమ్మా? లెఫ్ట్ హ్యాండ్. ఒక్క ఒరే మబ్బు, రైట్ హ్యాండ్ తో భోజనం చేసే లెఫ్ట్ హ్యాండ్ తోనే కదా గ్లాస్ తీసుకునేది మరి అందుకే కదా. రైట్ ఆన్సర్ 200 points. ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే. దన కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే. సో ఫస్ట్ వీడియోకి చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగాను మిమ్మల్ని అందరినీ.
సో ఈసారి ఇంకొంచెం ఈజీ అడుగుతాను. హియర్ వి గో. సెకండ్ వీడియో. నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే? వెల్కమ్ మిస్ జ్వాలా. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ కోఆపరేట్ విత్ హర్. ఓకే? దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. ఓకే, ఈగల్ అండ్ పీకల్ గ్యాంగ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సుహాసిని గారి పేరేంటి? గో. ఆన్సర్ జ్వాల. 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 ఎస్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. Welcome, Miss Jwala. సో ఈకల్ అండ్ పీకల్, ఇట్ సైడ్ 300, ఇట్ సైడ్ 400. సో 2 వీడియోలు అయిపోయాయి. ఇప్పుడు 3వ వీడియోకి సిద్ధంగా ఉన్నారా? రెడీయా? పొజిషన్స్. కూర్చోమా. ఏమేమి తెలిసిపోయమ్మా? అబ్బసా ఒక రౌండ్ అంతా ఆడింది, మరి ఆవిడ అలసిపోలేదు ఏంటి? ఇంకొక వీడియో ఆడదాం, దాని తర్వాత ఆలోచిద్దామా. రైట్, హియర్ వి గో. థర్డ్ వీడియో. ఏమయ్యా అవుతానే అంటే రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం ఏంటన్నా మటను? వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. నువ్వు ఆవిష్పడుతుంటావేంట నీ ముద్ద పప్పులో నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దానిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవుతుంది. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. నమ జీవన హేతులా అంతే బద్ధాం శుభకే సంజీవ కరసాం చేద్దాం. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఎంతమంది యాక్టర్లు మాట్లాడారు? గో. బెలూన్ తీసుకోమా, ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేమా. 4. మీరు చూసిన ఈ సీన్ లో 4 యాక్టర్లు మాట్లాడారు. ఎవరెవరు? ఆలి, పంతులు అండ్ ఆ గాడిది వాళ్ళ ఫాదర్, పెళ్లి కొడుకు. గాడిద వాళ్ళ ఫాదరు, పెళ్లి కొడుకు. బ్రహ్మానందం గారు, అలీ గారు. గాడిద కూడా మాట్లాడిందిగా. ఎట్లా మాట్లాడుతుంది గాడిద?
దానికి అదే డైలాగ్ ఇచ్చారు ఈ, ఈ అని అది ఇచ్చారు. మాట్లాడడం కాదు కదా. దాని భాషలో అది మాట్లాడమే కదా. అది మీరు లేదా అదేమంటది bracket లో mention హలో చేయాలి. ఎక్స్క్యూజ్ మీ కొంచెం లైట్ అడి తిప్పండి అంటదా, అది అలాగే మాట్లాడుతుంది. సో నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇచ్చిన సమాధానానికి బ్రహ్మానందం గారు పక్కన పూజారి గారు ఉన్నారు, చూసారా మీరు? ఆయన మంత్రాలు చదివాడు కదా, అంటే మాట్లాడారు కదా, అంటే ఎంత అయ్యారు మొత్తం, ఎంతమంది అయ్యారు? మీరు ఎంత ఇచ్చారు ఆన్సర్? కానీ 4 కరెక్టే. నేను అంత నీ ఇష్టమా? అయితే ఓకే, 200 పాయింట్స్. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi, come to the party. Subbalakshmi, welcome to the party. Apatachmi. శోభనం కన్నా పవన్ గది గోవిందా అయితే మాత్రం అది అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. డోంట్ టాక్, మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. సో ఈకల్ గ్యాంగ్ అండ్ పీకల్ గ్యాంగ్, ఈ సైడ్ 500 అండ్ ఇటు సైడ్ 400. లాస్ట్ వీడియో ఉంది, నువ్వు బాగా కలిసిపోయినట్టున్నావు. మీ పార్ట్నర్ ఎక్స్చేంజ్ చేసుకురా. వెరీ గుడ్. ఎనీ టూ నిన్న నుంచి రెడీగా ఉన్నావు కదా, రామ్మా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ట్విస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ మీ ముగ్గురు సైలెంట్ గా ఉంటారన్నమాట. మీరు కూడా రెడీ? పడితే జాగ్రత్తమ్మా, ఫ్రంట్ వర్స్ మిస్ అయిపోద్ది. ముందే బయటనే, ఈసారి లోపలికి వెళ్ళిపోతాయి, ప్రాబ్లం ఈసారి స్ట్రైట్ అయిపోతాయి ఈ రౌండ్ తో. ఓకే, సో బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. అమ్మ నమస్కారం. నమస్కారం. మా చెల్లెలు. ఎంత కలగా లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి. అందుకే కదా మమ్మీ పడిపోయాను. డాడీ బాబాయ్ గారు. సార్, మా చెల్లెలు సార్. నమస్కారం బాబాయ్ గారు. మా మరదల అదృష్టం మినిస్టర్ గారింటి కోడలు అవుతుంది. మీలాగే మీ ఇల్లు కూడా భారీగా ఉంది బాబాయ్ గారు. హోమ్ థియేటర్ ఉందా? అవతార్ చూడాలి. ఉంది కానీ పాడైపోయింది, ఏం కనబట్ల. వైరస్ వైరస్. సార్, ఆయన మా చెల్లికి గురువు, దైవం, ఫిలాసఫర్, గైడ్. డాక్టర్ దొంగ శ్రీనివాసరావు. మా వాడు మీతో ఏదో మాట్లాడాలంటే తీసుకొచ్చాను, మీరు కొంచెం టైం ఇస్తే ఒంటరిగా మాట్లాడతారు. ఏంది డాక్టర్ ఈ కుర్రాడి గొడవ? కోడలు వీడికి, వీడు కోడలకి సైగలేంది? ఏదో తేడాగా ఉందే. కమిషనర్ మర్డర్కి 50 లక్షల రివార్డ్ ప్రకటించారు కదా, అది నాకు ఇచ్చే. చంపింది నువ్వా? చంపింది నేను. ఆ 50 లక్షల సైకో సీన్కి ఇచ్చేసేయండి. క్యాష్ అయితే బెటర్ గా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నాడు, ఇతను ఎలా చంపాడయ్యా? రీజన్ చెప్పడు. మీ కుటుంబ గౌరవం కాపాడడానికి వాడిని వేసేసాను సార్. నా కుటుంబ గౌరవానికి దేనికి లింక్ ఏందయ్యా? ఏందిదా? ఇది చూడండి, అన్ని లింకులు అర్థం అవుతాయి. మా మరదలని చెప్పడం కాదు బాబాయ్ గారు, మా మధుబాల నిప్పు. మీరు చూసిన ఈ వీడియోలో జేపీ గారిని మొత్తం ఎన్నిసార్లు గోకారు? గో. వెళ్ళమ్మా, అంతే. ఇటు వస్తుంది, అటుగా వెళ్ళాలి. అయ్యో మీరేంటి అక్కడే, నేను ఇక్కడే ఉన్నానుగా, ఎందుకు అంతసేపు పట్టింది మీకు? తిరిగారు మీరే కదా, అంతా మీరే చేశారు ప్రదీప్ గారు. మొత్తం మీరే చేశారా? మొత్తం మీరే చేశారు. మొత్తం నేనే చేస్తాను. ఇప్పటికే డైమండ్ విజిట్ లేదు. క్వశ్చన్ మర్చిపోయావు కదా, ఈ ఐసల్లో ఆన్సర్ చెప్పు. 2 times. 2 times. ఓకే, ఇప్పుడే వచ్చింది బెలూన్ నీకు. అండ్ ఆవిడ ఆల్రెడీ 3 వీడియోలు ఆడింది, నువ్వు లాస్ట్ వీడియో ఆడావు, నువ్వు 2 times అన్నావు. ఒకసారి ఆ గోకుడు కార్యక్రమాన్ని మళ్ళీ పెట్టండి. కోడలు వీడికి, వీడు కోడలకి సైగలేంది?
ఏదో తేడాగా ఉందే. కమిషనర్ మర్డర్కి 50 లక్షల రివార్డ్ ప్రకటించారు కదా. నువ్వు చెప్పింది 2. సో -100 పాయింట్స్. మాయా బతుకే మాయా వేదాలలో తారమింతేనయా వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో తారమింతేనయా వింతేనయా. ఈకల్ అండ్ పీకల్ 400. రెండో రౌండ్ అయ్యేటప్పటికి సమానంగా 400. ఈకాల్ గ్యాంగ్ అండ్ పకాల్ గ్యాంగ్ ఇద్దరు సమానంగా 400 పాయింట్స్ ఉన్నారు. వెరీ వెల్ ప్లేడ్. అండ్ ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్తాం. థర్డ్ రౌండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు మీ గ్యాంగ్ లో కొంతమంది గెటప్లు చేంజ్ చేస్తారు, ఒక మంచి స్కిట్ ప్లే చేస్తారు. అది బాగా పర్ఫార్మ్ చేస్తే మార్కులు వస్తాయి. ఓకే ఏం మండంకుల్ ఓకే కదా? వెరీ గుడ్ సూపర్. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారో రెడీ అవ్వండి. అండ్ అలాగే మీ గ్యాంగ్ కూడా ప్లీజ్. సో థర్డ్ రౌండ్ జమ్ములగడి పంప. ఓకే సో ఇకల గ్యాంగ్ నుంచి మీ వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సినుకి నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సినుకి నీతో సిటీ కొట్టిత మామా. బాగా సెట్ అయింది. నీకోసమే వచ్చి సాక్స్ తీసేస్తుంటే ఇంకా బాగుండేది. మీకు So, ఎన్ని వేసుకున్నాం. ఆహా ఇదేంటి దారాలు వెళ్ళాడుతున్నాయి ఓ విగ్గా. వెరీ గుడ్ చాలా బాగుంది. శైలి రాలేదండి. ఇది రాదు, ఇది విగ్గుల్లో దొరకట్లేదు ఈ మధ్యన. అవునా? ప్లగ్ లో వెళ్ళడితే కానీ రాదు ఇది. ఓకే సో ఇంతకీ గెటప్ కి అర్థం ఏమిటి, మీ సిచ్యువేషన్ ఏమిటి, పరిస్థితి ఏంటి? నేను తాగుబోతు క్యారెక్టర్ వైఫ్ తాగుబోతు. వెరైటీ. నాకు జాబ్ లేని మనం మోగన్ అనమాట. ఉద్యోగం లేని మొగుడు తాగుబోతు భార్య, ఇదే మీ సిచ్యువేషన్. అద్భుతంగా కుదురుతుండోయ్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సరోజా సరోజా ఎక్కడా ఏంది ఊగుతున్నావు? ఏమైంది నీకు? మందు ఎందుకు తాగడము? ఫస్ట్ నైట్ రోజు పాలిస్తే తాగాలి కానీ మందేంటి? నా ఇష్టం. ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా చూస్తున్నారు చూడు. కళ్ళు మూసుకుంటారులే అంతుంటే. వాళ్ళు కళ్ళు మూసుకుంటా అని నువ్వు కళ్ళు తాగుతావా? తాగుతా. ఆడదన్నా అనుకోగా ఉండాలి, ఒకడన్నాక పద్ధతిగా ఉండాలి. రాసిందా? ఎక్కడ రాసిలేదు. అయినా ఏంది అసలు ఇది ఊగడం ఏంది? నా ఇష్టం. ఏంది నీ ఇష్టం అసలుకి? ఇంత పద్ధతి ఉండాలి, ఆ ఇంట్లో ఉండాలి. ఎప్పుడన్నా పని చేసుకొచ్చి బయట గాడిలు కడతారు మరి మీరు. ఏంది అసలుకి ఇది? నేను ఇంతే. నువ్వు ఇంతే కాదు అసలు ఏమన్నా ఉందా? అందరు ఎట్లున్నారు చూడు. మొగోళ్ళు అన్నాక ఇంత మంచిగా ఉండాలి. నేను ఎక్కడన్నా తాగానా? నేను అందుకే నేను తాగుతున్నా. నువ్వు తాగుతా అంటే ఉన్న పైసలు కానీ ఖర్చు అయిపోతాయి. మన ఇంట్లో పిల్లలు ఎట్లా ఇప్పుడు? నేను చేస్తా. నేను కదా ఉద్యోగం చేసి నువ్వా? నువ్వు ఉద్యోగం చేస్తే కాదు, నేను కూడా ఉద్యోగం అక్కడ ఎత్తుకుతున్నా ఇక్కడ ఎత్తుకున్నా. ఆడిడ కూడా తాగుతున్నా. నేను కూడా అడిగి నువ్వు తాగుడు రాదు నీకు. అసలు ఏం కష్టం చేశాను నీకు? సినిమా కంటే సినిమాకి తీసుకెళ్ళా, షాపింగ్ కంటే షాపింగ్ తీసుకెళ్ళా. నా పైసలే కదా అవి కూడా. నీ పైసలు ఏంటి, నా పైసలు ఏంటి? మన ఇద్దరు పైసలు కదా. రేపు నాకు ఉద్యోగం వస్తే మన ఇద్దరు అదే వస్తుంది. తాగి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? అర్థమైతలే. నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. అసలు ఏంది అసలు ఆడదాని లాగా ఉన్నావా నువ్వు? నీకు డౌటా? మన సంసారం ఏమైతుంది? ఏం కాదు. అందరు ఇరుగు పొరుగు నీ భార్య తాగుపోతుంది, నీ భార్య అంటుంటే నాకు పెద్ద ఉద్యోగం చేసి చచ్చిపోతున్నాడు. మరి నాకు ఉద్యోగం వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది. ఎంతసేపు అసలు నీకేం తక్కువ చేసినా? తక్కువనే. ఎందుకు అసలు ఎందుకు అలా అనుకుంటావు? నీకు అసలు ఏం బాధ వచ్చింది నీకు? అన్ని అసలు నీకు ఏం తక్కువ చేశాను? నీకు ఏం లోటు చేశాను? నీకు ఉద్యోగం లేదు, అదే బాధ. నాకు ఉద్యోగం వస్తుంది. నువ్వు ఇంత ఇలా చేస్తే అందరు ఏమనుకుంటారు? ఏమో అనుకోని వాళ్ళు కూడా ఎలా నవ్వుతున్నారు, ప్రతిభ కూడా ఎలా నవ్వుతున్నాడు. నువ్వు అసలు ఆయన నాతో పాటు రోజు సిట్టింగ్ అయితే నీకు తెలీదా? ఇది నువ్వు ఇట్లా పద్ధతిగా కాదు. ఇట్లా నువ్వు ఏమంటారు, అందరు ఉండాలి మంచిగా. మంచిగా ఉండాలా? నువ్వు చక్కగా ఉన్నాడు పెద్ద. నేను ఇంత మంచిగా ఉన్నా. నీకు అసలు ఏం చేశాను? నీకు అసలు ఎందుకు బాధ వచ్చింది చెప్పు. నీకు తాగేంత బాధ ఏం చేశాను నేను? ఏం స్టేషన్ అదే నువ్వు తాగి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అర్థమైతలే. అసలు ఏంది నువ్వు? అసలు నన్ను కుట్టడం ఏంది? పనోని అనుకుంటావా, నీ మొగుడిని అనుకుంటావా? నేను మొగాన్ని. అసలు
నా మీద డౌటా? మరి మొగాన్ని అందరు మొగాలు ఉద్యోగం లేదు నీకు ఎందుకు? ఉద్యోగం వస్తే ఉద్యోగం లేనాడు పన్నోడు కానీ అధ్వానమే. ఉద్యోగం వస్తే మొగాడు కాదే, సంసారం చేసేటప్పుడు మొగాడే. నీకున్నాడు పెద్ద ఏముంది ఆడ తాతకుడు కట్ట. హలో నీ జాబా? నాకా? గూగుల్లోనా? ఏది నాకు జాబ్ వచ్చింది. కాఫీ కావాలా టీ కావాలా? ఏంది ఇంత మార్పు? అంటే మ్యాటర్ అర్థమైంది. చాలు ఏంది బాయ్, ప్రతి బాయ్ ఆడలు ఇట్లానే ఉంటారా? ఇంత మార్పు ఒకటేసారి ఈ మధ్యన ఉంటున్నారు. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. చాలా అద్భుతంగా కుదిరిందండి. అంటే డ్రెస్ మారింది, క్యారెక్టర్ కూడా మారుతుంది అనుకున్నాను, లేదు యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసింది. చాలా బాగా చేసావు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఎవరినో ఎత్తుకుంటున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు అక్కడ? బార్ షాప్ పట్టే ఉంది కదా. బార్ షాప్ పట్టుందని అనిపిస్తున్నా, లాగేస్తుందా? ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఈకల్ గ్యాంగ్ ఈకల్ గ్యాంగ్ కాదురా, ఈకల్ గ్యాంగ్ పాకల్ గ్యాంగ్. ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఇంకో ఇద్దరు మిస్సింగ్ కదా, వాళ్ళని కూడా పిలిచేద్దాం. నోటంకి 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 కో జాన్ జిగర్ ఆవు మేరే జాన్, నీ పంచులోని పవరుకేము నేను పెద్ద ఫ్యాన్. నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను? ఓకే, ఈయన ఎవరు -1 సైజ్ లో ఉన్నాడు? అనుష్క తమ్ముడు, హస్బెండ్. ఓకే, మీరు వైఫ్. ఓహో, మీరు వైఫా? సారీ. ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రలు ఏంటి, సిచ్యుయేషన్ ఏంటి? 10 మంది పిల్లలు కన్నా క్రికెట్ టీం కోసం ట్రైనింగ్. ఇంకొకడు వచ్చేసి క్రికెట్ టీం అయిపోద్ది. ఆల్రెడీ 10 మంది పిల్లలు ఉన్నారు, వచ్చేసారు. ఓకే, ఆల్ ది బెస్ట్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. ఆగండి, అక్కడ పొయ్యి పెట్టుకోండి మీరే. నేను పెట్టడం ఏంది? నువ్వు ఆ పిల్లలు నేనా? నేనే అండి, అయినా మీరు పోయి పెట్టుకోండి, నాకు కొద్దిగా లెక్కలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ముందు నా లెక్క చూడు, పోయి టీ పట్టుకరా. నువ్వేం చేస్తున్నావు? లెక్కేసుకున్నా అండి, మన దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు, ఇంకొకరుంటే ఒక క్రికెట్ టీం వస్తుందండి. అయితే నువ్వు ముందు నా పని చేయిపో, నువ్వు ఆడ వెళ్ళి టీ పెట్టుకరా పో. లేదండి, ఇంకొక్కడండి, ఒక్కనే. ధోని, జడేజా, అశ్విన్ ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు వస్తే ఒక క్రికెట్ టీం అవుతుంది. మనమే వరల్డ్ కప్ క్రికెట్ తయారు చేసుకుంటే గిన్నిస్ బుక్ లో మన పేరు ఎక్కుతుంది. ఆ వరల్డ్ కప్ గెలిచేలోపు, గిన్నిస్ పేరు ఎక్కేలోపు నా చావు వచ్చే లెక్క ఉంది. నువ్వేమో నా సర్వీస్ అయిపోయా. పర్లేదండి, ఆ ఒక్కడిగా నాకు మీరు ఉంటే అంత పోతే అంట. అంటే ఇన్ని రోజులు నాతో సంసారం చేసింది మొత్తం ఆ పిల్లలి క్రెడిట్ గురించా, నా గురించి? నాకు ఆ ఒక్కడే చాలు. ఈ మధ్య క్రికెట్ చూస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు? అందరినీ చూస్తున్నాను. అంటే నీకు నాకంటే వాళ్ళు ఎక్కువైపోయారా? అవునండి, అసలే చలికాలం, ఊటీకి వెళ్ళి ఇంకోటి కోసం పోటీ పడదామండి. నేను ఊటీకి తీసుకెళ్ళినా, కోటికి తీసుకెళ్ళినా, నేను వెళ్ళేది కాటికేనే. తర్వాత మీరు ఎక్కడికైనా పోండి, ఆ ఒక్కడి కాటికి పోతారో ఏటికైనా పోండి, మాకు సంబంధం లేదు. అంటే చూడండి, అది క్రికెట్ కావాలి, పిల్లలు కావాలి, క్రెడిట్ కావాలి, కానీ ఆడిపించే కోచ్ మాత్రం వద్దా? 10 మందిని అన్నారు, ఆ కోచింగ్ నాకు సరిపోయింది, వాళ్ళే నన్ను చూసుకుంటారు, మీతో అవసరం లేదండి. కోచ్ లేకుండా ఇండియా టీం అట్లా ఎంత అంపైర్ అన్ని మ్యాచ్ లో ఉన్నంత మాత్రాన అంపైర్ కోచింగ్ ఇవ్వలేడు కదా. మనం నిండు బావి లాంటి వాళ్ళండి, ఎప్పుడు కలకాలం పిల్లల పాపలతో ఉండాలి. మన బావి ఎప్పుడు ఎండిపోయింది ఆడాలి, ఎండిపోయిన బావి నుంచి ఎంత నీళ్ళు చూడలేదు. అట్లా కాదండి, మనం కచేరీ మొదలు పెడతాం పదండి. నువ్వు కచేరీ మొదలెట్టడానికి నువ్వేమన్నావు? రేమాన్వా లిక్వా? మీ శృతి నాకు తెలిసింది, మీరు నేను మింగిలైపోతా పదండి. మింగిల్ అవ్వడానికి ఇక నాతో మిగిలింది ఏం లేదు. నేను సింగిల్ ఉందామని సన్యాసంలోకి పోతున్నా. ఇక నువ్వు నా దారికి రాకు, నీ దారి నీదే, నా దారి వీణ వాయిద్దాం పదండి. వీణ తుప్పు పట్టిన వీణని ఎంత వాయించినా తెగ. వాయిస్తా అండి. ఒక్కసారి తెగిన తర్వాత అది మళ్ళీ కట్టలేవు, దాన్ని ఆ శృతి రాదు, ఆ మ్యూజిక్ రాదు, తెగిపోయింది. ఇక అట్లా కాదండి పదండి, ఒక్కరి కోసం ట్రై చేద్దామండి. ఇంకా అయిపోయింది, నేను సన్యాసంలోకి పోతున్నా. నువ్వు ఎవరితో ఉన్నావో నేను నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నా. ఇష్టం ప్రదీప్ భయ తీసుకెళ్ళి కాదండి
ఏమండి 10 మందిని ఒకే కంట్రీ అని పెట్టుకుని 11వ వేరే కంట్రీని చూస్తే బాగుంటుంది. ఏం కాదు నడిచిపోతారులే వాళ్ళు ఒప్పుకుంటారులే. అట్లా కాదు, నువ్వు పదండి, మీరు పదండి. సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ ముంతరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. అబ్బా ఇలాంటి పాటలు వింటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. సో చాలా బాగా కుదిరింది. ఇంకా నయం క్రికెట్ టీం వరకు అయిపోయాడు. వెరీ గుడ్, సూపర్. ఆపోజిట్ టీం కోసం అనలేదు ఇంకా. 2 టీంలు మనమే చేసుకుందాం అండి, మ్యాచ్ మనమే ఆడుకుంటాం అంటాడు అనుకున్నాం. నా వల్ల కాదు ఆయన. సో ఆల్ ది బెస్ట్, సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. ఈకల్ గ్యాంగ్ ఏం చేశారు మీరు? తాగుబోతు పెళ్ళాం, తాగుబోతు పెళ్ళాం, ఉద్యోగం లేని మొగుడు. ఉద్యోగం లేని మొగుడు. బాగా వెరీ ఇంట్రెస్టింగ్. 200 పాయింట్స్. పాకాల్ గ్యాంగ్ మీరేం చేసిర్రు? క్రికెట్ టీం. మీకు 200 ఇచ్చాను, నేను 200 ఇవ్వలేను, మీకు 200 ఇస్తాను, తీసుకోండి. సో ఇకాలు అండ్ పక్కపక్కలు 600 పాయింట్స్. అండ్ 2 గ్యాంగులు బిభత్సంగా ఆడుతున్నారు ఇవాళ. ఇకాల్ గ్యాంగ్ అండ్ పకాల్ గ్యాంగ్. సో 600 అంటే లాస్ట్ రౌండ్ చాలా క్రిటికల్ గా క్రూషియల్ గా ఉంటుంది మీకు. అంటే ఇంటర్నల్ లో అన్ని పోయి డైరెక్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక్క పాయింట్ దానికి వస్తుంది లేదని కన్ఫర్మేషన్ లేదు. ఏం లేదమ్మా, 16 మార్క్స్ క్వశ్చన్లు 5, 1.5 రాస్తే పాస్ కదా. ఇంటర్నల్ మార్క్స్ కొంచెం యాడ్ అవుతాయి. మిగతాది క్వశ్చన్ పేపర్ తిరగదీపు రాయడమే. మేము చేయలేదేంటి? సో సేమ్ స్కోర్ అంటే ఇప్పుడు 90 seconds లో సేమ్ టాస్క్ ని 2 గ్యాంగులు ఆడతారు. బట్ ఒకళ్ళిద్దరు కాదు, మీ 4 కలిసి ఆడతారు. సో ఏ ఒక్కరు తేడా చేసినా మొత్తం బొప్పి కడుతుంది. ఓకే, లాస్ట్ రౌండ్ కాసుకొని వాసుకోడిగామా. ఇక్కడ 2 నుంచున్నారు అండ్ అక్కడ 2 నుంచున్నారు అండ్ వెనకాల 2 బొచ్చులు కట్టారు వాళ్ళకి. సో ఇప్పుడు మీరు బాల్ ఇక్కడ నుంచి విసురుతారు క్రాస్ గా. మీ పార్ట్నర్ ఆవిడ, మీ పార్ట్నర్ ఆయన. వాళ్ళు అలా నుంచుంటే ఏముంటది కిక్కు, కాబట్టి వాళ్ళు రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. బొచ్చు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు బాల్ వేయండి. కానీ 90 సెకండ్లో ఎన్ని వేస్తే అన్ని 100 పాయింట్లు వస్తాయి. సేమ్ స్కోర్ లో ఉన్నారు కాబట్టి ఒక బాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది. రెడీ? వెరీ గుడ్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. Music, disco, move it, slowly. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, we want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ వేస్తే అక్కడ వరకు వెళ్ళట్లేదు. మూవ్ ఇట్ మ్యూజిక్ డిస్కో మూవ్ ఇట్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి. అరే పెద్ద బోట్స్లో ఒకటే ఉంది ఇటు అండ్ ఇటు మాత్రం 1, 2, 3, 4, 5, 6, 7 and +1 8. సో 800 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ కి యాడ్ అయ్యి 1400 అయింది మీ టోటల్ స్కోర్. అండ్ వాళ్ళు 600 లో ఉన్నారు కాబట్టి మీరు 9 బాల్స్ వేస్తే ఇవాళ విన్నర్స్ అవుతారు. ఓకే, 9 కంటే తక్కువ వేస్తే వీళ్ళు అయిపోతారు. వాళ్ళు 9 కంటే తక్కువ వేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ ప్లేస్కి వెళ్ళి పూజలు చేసుకోండమ్మా. సో ముందు జాగ్రత్త చరిగా, అంటే సిగరెట్ డబ్బా మీరు రాసింటారే నన్ను తాక్కు పోతారని, అలా వాళ్ళు ఆడారు. అలా ఎలా ఆడాలో వాళ్ళు మీకు ఆడి చూపించారు కాబట్టి మనం 9 బాల్స్ టార్గెట్ మీవి.
90 సెకండ్స్ టైం ఉంది. అంటే ప్రతి 10 సెకండ్లకి ఒక బాల్ పడాలి. పట్టేసావు నువ్వు. ఓకే, హాస్యం. సో ఇప్పుడు అసలు విషయం, 90 సెకండ్లు 9 బాల్లు మీ టార్గెట్. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త అన్న. ఒంగుని లేచి బాల్ తీసుకోవడంలో 6 ప్యాక్ వచ్చేద్దాం. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 0 0 1 go 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 1 go. Music, disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street lo na masti cheyali. 9 8 7 6 5 4 3 2 1 2 इधर पूछ 3 4 and 5. సో 5 బాల్ కలెక్ట్ చేశారు. 500 పాయింట్లు వచ్చాయి. మన స్కోరు 600. ఇందాక 2 కలుపుకుంటే 1100 వచ్చాయి. సో ఇవాల్టి విన్నర్స్ ఈ కాయికాల గ్యాంగ్ 1400. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పేలిందే ఒరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే పంపులో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే నైపులాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే రైపులంటి చూపు సోకినా సిగ్గు మొత్తం పట్టాపట్టైందే అలబా 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 బాగుందే లవ్ దెబ్బా అలబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిలోమీటర్ బళ్ళు 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 మంటూ బద్దలయ్యిందే ఎస్ ఎస్ మనంతా ఒకటే బ్యాచ్ కదా. ఒకటే సేమ్ క్లాస్ కోతి బ్యాచ్. సేమ్ క్లాస్ గెలిపించినాం మేము. యా మనంతా సేమ్ క్లాస్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నేను కూడా కాబట్టి అందరం సేమే కాబట్టి 18 18 18 18 18 18 20. సో ఏంటి నేనంటే వెయిట్ నాన్న హెడ్ వెయిట్. ఓకే, సో అసలు విషయం ఏంటంటే ఇవాళ మీ 8 మంది మా షోకి వచ్చారు అండ్ మీ అంతా సూపర్ హ్యాపీ అండ్ మా షోకి కొత్త ఎనర్జీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం మిసింగ్ కొట్టాలే ఎవడికున్నది నీలోని దట్ల అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపో